ఏజెన్సీలు అంటే ఏంటో తెలుసు, న్యూస్ చదువుతున్న వాళ్ళలో కూడా కొంతమందికి తెలుసు. కానీ న్యూస్ చదువుతున్న చాలామందికి తెలియనటువంటిది ఒకటి ఉంటుంది. జర్నలిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో అమెరికా గురించినో బ్రిటన్ గురించినో జర్మనీ గురించినో జపాన్ గురించినో వార్త వచ్చిందనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన వీళ్ళ రిపోర్టర్లు అక్కడక్కడంతా ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉండరు. ఇక్కడ రాష్ట్రంలో నడపడానికే వామ్మో అనుకునే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో పెట్టే సీన్ ఉండదు. ఢిల్లీ లాంటి చోట్లను మాత్రం పెట్టుకుంటుంటారు. ఫైనల్గా ఏం జరుగుతుందంటే న్యూస్ ఏజెన్సీలు ఉంటాయి. పీటీఐ, యుఎన్ఐ అనేది ప్రింట్ మీడియాకి సంబంధించిన ఏజెన్సీలు. వాళ్ళు నెలకింత అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కడ ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు అన్నటువంటిది వాళ్ళు ఫీడ్ ఇస్తుంటారు. దాన్ని అందరూ వాడుతుంటారు. ఇది ప్రింట్ మీడియా చేస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చేప్పటికి ఏఎన్ఐ అనే న్యూస్ ఏజెన్సీ ఉంది. దాంతోపాటు మరికొన్ని ఉన్న బాగా పాపులర్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ, దేశానికి సంబంధించింది. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉంటుంటుంది. హెడ్ క్వార్టర్స్లోనేమో స్టాఫర్స్ ఉంటారు, మిగతా చోట్ల స్ట్రింగర్స్ ఉంటారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఇలా మ్యాటర్ ఇస్తే అన్ని ఛానళ్ళు, అన్ని పేపర్లు కూడా, మెయిన్ ఛానళ్ళు, మీడియా ఏజెన్సీలన్నీ, ఎలక్ట్రానిక్ మీడియాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటాయి. అవి వీడియోలు వాడుతుంటాయి. అదే సందర్భంలో అంతర్జాతీయంగా చూస్తే రాయిటర్స్ అనే సంస్థ ఉంటుంది. ఆ రాయిటర్స్ అనే సంస్థ ఇస్తుంది. వీళ్ళు నిజాయితీగా, ఇదివరకటి రోజుల్లో న్యూస్ ఏజెన్సీ అంటే ఒక హాట్ టాపిక్ రాగానే దాన్ని రియాక్షన్ అవతల దగ్గర తీసుకోవడం, అలాగే జెన్యూన్గా దాని మీద ఉన్నటువంటి అన్ని కోణాలని ఆవిష్కరించడం చేస్తునేవాడు. క్రమంగా ఇప్పుడు ఏజెన్సీలు కూడా అమ్ముడుపోతున్నాయి. డబ్బులు ఇస్తే మనం ఒక అంశానికి సంబంధించి ఒకే రూట్లో జనాల్ని మోటివేట్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ దగ్గర ఇప్పుడు బైడెన్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. బైడెన్ ఏ మాటలు మాట్లాడతారో ఆ వీడియోలు, దానికి అనుకూలమైనయే 10 మందితో ఇంటర్వ్యూలు తీసిస్తారు. కానీ ట్రంప్ వెర్షను, ట్రంప్ పార్టీ వాళ్ళ వెర్షన్ తీసుకోరు. అప్పుడు వన్ సైడెడే వస్తుంది. ఇదే మరి మిగతా న్యూస్ ఏజెన్సీలకి రిపోర్టర్లు లేరు కదా, కాబట్టి అది తప్పించి ఇంకో దిక్కు లేదు కదా, అది మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటుంది. తద్వారా బైడెన్ ఉన్నంతకాలం ట్రంప్ని నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేసుకొచ్చినాయి. ఎందుకంటే ఈ రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ ద్వారా అందరూ ఇంటర్నేషనల్ వార్తలకి దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల, అందుకోసం రాయిటర్స్ వాళ్ళు $9 లక్షల $90 లక్షల డబ్బులు వెళ్ళినాయట వాళ్ళకి. ఇది తాజాగా స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించింది. దాని సంగతి ఏంటో చూడండి అని అడిగింది.